The amalgamation of melodious music and interesting movement. Marching in front of the dais is the Andhra Pradesh Special Police Pipe Band Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. APSP Pipe Band Contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1 అగ్నిమాపక కేంద్రము. వీరు అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ మరియు ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో అమూల్యమైన సేవలందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా అగ్నిమాపక శాఖకు 111 అగ్నిమాపక వాహనాలు, 53 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 23 బ్రీతింగ్ కంప్రెసర్ పరికరాలు, 60 ఇన్ప్లాంటబుల్ రెస్క్యూ బోట్స్ ను సమకూర్చడం జరిగింది. అదిగో ప్రాచీన మంత్రాల నడుమ మన వారసత్వ సంపదను మోసుకొస్తోంది భాషా సాంస్కృతిక శాఖ శకటం జ్ఞాన భారతం రథం. వేలాది ఏళ్ల నాటి అమూల్యమైన వ్రాతప్రతులను కాపాడుతూ జ్ఞాన భారతం మిషన్ ద్వారా వాటిని డిజిటల్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ శాఖ. అక్షరం పుట్టిన నేల మనది. ఆ అక్షరాల్లో నిక్షిప్తమైన సంస్కృతం, తెలుగు ప్రాకృత శాస్త్రాలను నేటి తరాలకు అందిస్తూ అద్భుతమైన జాతీయ జ్ఞాన నిధిగా మారింది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ శకటం. ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. సేవలు మన అరిచేతిలోనికే వచ్చేశాయి. ఆర్టీజీఎస్ తెచ్చిన మన మిత్ర AP1 యాప్ లో పౌర సేవలన్నీ డిజిటల్ రూపంలోనికి మారిపోయాయి. పారదర్శకతకు, జవాబుదారీతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ పాలనను డీప్ టెక్ ద్వారా పౌరుడు వద్దకు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీ భూమి మీ హక్కు అంటూ పక్కా గ్యారంటీతో వస్తోంది రెవెన్యూ శాఖ శకటం. మన భూమిని ఎవరైనా లాక్కుంటారేమో అనే భయానికి ఇక చెక్ పడినట్లే. బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన రికార్డులకు ఉక్కు కవచం వేయబడింది. రిజిస్ట్రేషన్ అయిపోయిందా, రికార్డ్ అప్డేట్ అయిపోయినట్టే. ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదు. మన మిత్ర యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని కాస్ట్ సర్టిఫికెట్ నుంచి అడంగల్ దాకా అన్ని సేవలు అరచేతిలోనే పొందండి. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం హరితాంధ్రతో స్వర్ణాంధ్ర. 2047 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ జీడీపీ పెంచుతోంది అటవీ శాఖ. చెట్టును కాపాడితే ఆ చెట్టే మనల్ని కాపాడుతుందనే మహా సత్సంకల్పంతో తీర ప్రాంతాన్ని కాపాడేందుకు సుమారు 1053 కిలోమీటర్ల మేర సజీవ జైవిక కవచాన్ని నిర్మిస్తోంది. ఆకాశంలో డ్రోన్ల ద్వారా ఏకంగా 3 కోట్ల విత్తన బంతులను వెదజల్లుతూ ఆంధ్ర రాష్ట్రానికి గ్రీన్ కార్పెట్ వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటే ఆ ఆనందం వర్ణించతరమా? ఇదిగో ఆ ఆనందాన్ని అక్షరాల మన ముందుకు తెచ్చింది పర్యాటక శాఖ వారి అఖండ గోదావరి శకటం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి బంగారు తోరణం. ఓవైపు నడకదారిగా మారిన చారిత్రక హావ్లాక్ వంతెన, మరోవైపు దూసుకుపోతోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్, ద్రాక్షారామం, పంచరామ వైభవం వంటి వారసత్వాన్ని ఏకకాలంలో అందించే సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ శకటం. సముద్ర తీరమే మన సంపద, ఓడరేవులే మన ఆదాయపు దీపాలు. ప్రపంచ వాణిజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ను ముఖద్వారంగా మారుస్తోంది మౌలిక సదుపాయాల శాఖ. రామయ్యపట్నం, మచిలీపట్నం సహా 4 కొత్త పోర్ట్లతో లాజిస్టిక్స్ రారాజుగా మారుతోంది మన రాష్ట్రం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఏరోడ్రోన్ హబ్ తో ఏకంగా 60,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి. గ్రామ స్థాయి పరీక్షలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, టెలికన్సల్టేషన్ తో మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం. వ్యాధి వచ్చాక కాదు, రాకముందే కాపాడే వైద్యమే నిజమైన సేవ. అదిగో ప్రాజెక్ట్ సంజీవనిని తీసుకువస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పౌరుడికి AI సపోర్ట్ తో డిజిటల్ ఆరోగ్య సంరక్షణ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఇంధన శాఖ శకటం. ప్రతి ఇంటిపైన సూర్యుడు, ప్రతి ఇంటికి సౌరీకరణ. అదిగో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పవర్ ను చూపిస్తూ కదులుతోంది మన ఇంధన శాఖ శకటం. ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ పెడుతూ లక్షలాది కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెట్ జీరో క్యాంపస్లు, హరిత ఇంధనంతో మన రేపటి భవిష్యత్తును డిజైన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ శకటం. ప్రతి ప్రయాణం ఒక అవకాశం, ప్రతి టికెట్ ఒక సాధికారత. ఎలక్ట్రిక్ బస్సులతో హరిత ప్రయాణం వైపు దూసుకుపోతోంది ఏపీఎస్ఆర్టీసీ శాఖ. శ్రీ శక్తితో పల్లె వెలుగు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ దాకా అక్క చెల్లెమ్మలకు ఫ్రీ జర్నీనిస్తూ ఏకంగా 2700 కోట్ల విలువైన ప్రయాణాలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గర్భం నుండి వృద్ధాప్యం దాకా ప్రతి అడుగులో మీ వెంట మేమున్నామంటోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. అదిగో ఆ శకటం వైపు చూడండి. పసిపిల్లల కోసం సక్షం అంగన్వాడీలు, మహిళలకు 1 స్టాప్ సెంటర్లు, పెద్దవాళ్ల కోసం వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన గౌరవాన్ని ఇస్తూ ఆడబిడ్డల సాధికారతకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాయలసీమ అంటే ఒకప్పటి కరువు నేల కాదు, ప్రపంచ ఉద్యాన కూడలి. అదిగో ఆ గర్వాన్ని చాటుకుంటూ వస్తోంది ఉద్యాన శాఖ శకటం. సూక్ష్మ సేద్యంతో నీటిని పొదుపు చేస్తూ పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. 201 క్లస్టర్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తూ బొప్పాయి, నిమ్మ, కొబ్బరి ఉత్పాదకంతో దేశంలోనే మన ఏపీ ద బెస్ట్. ఎల్ నినో వంటి వాతావరణ సవాళ్లకు ప్రకృతి వ్యవసాయం యొక్క సమగ్ర పరిష్కారం చూపగలదు అంటూ మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ వారి రైతు సాధికార సంస్థ శకటం. పిఎండిఎస్ విత్తన గుళికల ద్వారా హానికర రసాయన అవసరం లేకుండానే అమృత తుల్యమైన ద్రవ్య పదార్థాలు, జీవ ఉద్రేకాల వినియోగంతో ఏడాది పొడవునా పచ్చని వైవిధ్య పంటలను సాగు చేస్తూ రైతుల సంక్షేమంతో పాటు నేలలు, పంటలు, మానవాళి, పశుపక్షుల సంక్షేమం కొరకు ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నీరే జీవం, నీటి భద్రతే మన బలం. అదిగో పల్లె సీమలకు ప్రాణం పోస్తోన్న జల వనరుల శాఖ శకటం గలగలా పారుతూ వస్తోంది. జలధార, జలహారతి ప్రోగ్రాంతో చెరువులకు మళ్లీ పునర్జన్మనిచ్చారు. వ్యవసాయ కుంటలు, ఫీడర్ కాలువల మరమ్మతులతో నీటి బొట్టును సైతం వృధా పోనివ్వకుండా కాపాడుతూ 18,000కు పైగా చిన్న నీటి వరుసల చెరువులను బాగు చేసి కరువును తట్టుకునేలా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తోన్న ఈ జలయజ్ఞానికి మనమందరం ప్రత్యక్ష సాక్షులం. అక్షర దీపకాంతులను విరజిమ్ముతూ స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి సరికొత్త వెలుగులు పంచుతూ వస్తోంది మన పాఠశాల విద్యాశాఖ శకటం. పిల్లల్ని బడికి పంపిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా ఏకంగా 10,000 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్ చెక్కీ ద్వారా పిల్లలకు పుష్కలమైన పోషణ అందుతోంది. ఏఐ, స్టెమ్ ల్యాబ్స్, లీప్ కార్యక్రమాలతో ప్రతాపవంతులను చేస్తూ షైనింగ్ స్టార్స్ గా గుర్తించి పాఠశాల ఔన్నత్యాన్ని ఎవరెస్ట్ పై కూర్చోబెట్టింది పాఠశాల విద్యాశాఖ. ఇప్పుడు వస్తోంది ఉన్నత విద్యాశాఖ శకటం. చదువుతో వెలుగు, పరిశోధనతో గెలుపు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ అంటూ విద్యార్థులను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్న వేదిక ఇది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువత ఆలోచనలను స్టార్టప్ గా మారుస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన ఉన్నత విద్యాశాఖ. సంప్రదాయ విలువలకు మోడర్న్ టెక్నాలజీని జోడిస్తుంది ఉన్నత విద్యాశాఖ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛాంధ్ర శకటం. ఒకప్పుడు చెత్తకుండి, ఇప్పుడు అదే మనకు పవర్ ప్లాంట్. అదిగో మన స్వచ్ఛాంధ్ర శకటాన్ని చూడండి. మున్సిపల్ చెత్తను కరెంటుగా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతో సరికొత్త మ్యాజిక్ చేస్తుంది. తడి, పొడి, ప్రమాదకల వ్యర్థాలను 4 బిన్నుల్లో వేరు చేస్తూ ఇంటింటి పరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో మనము భాగస్వాములమవుదాం.
మన ముందుకు వస్తోంది చేనేత జౌళి శాఖ శకటం. భూమి మీద శరీరాన్ని కప్పి ఆత్మగౌరవాన్ని నిలిపేది వస్త్రమైతే, ఆకాశంలో మువ్వన్నల జాతీయ జెండా రూపంలో ఎగురుతూ సగర్వంగా తలెత్తుకునేలా చూసేది కూడా వస్త్రం. అదే నేతన్నల చేనేత వస్త్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ భరోసా పింఛన్, నేతన్నల సేవలు మరియు ఇతర సంక్షేమ పథకాల ద్వారా నేతన్నలకు అండగా నిలుస్తుంది. ప్రతి దారానికి ఒక కథ ఉంది, ప్రతి మగ్గానికి ఒక గాథ ఉంది అంటూ వెళుతోంది చేనేత జౌళి శాఖ శకటం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఏపీసీఆర్డీఏ అమరావతి శకటం. అదిగో మన రాజధాని, నవ్యాంధ్రకు హృదయం. 29,000 మంది రైతుల యొక్క త్యాగ ఫలితం మన అమరావతి. ఇది కేవలం ఇటుకలతో కట్టిన నగరం కాదు, ప్రతి ఎకరం వెనుక ఒక కల ఉంది. భవిష్యత్తు నగర ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో కళ్లకు కడుతోంది. ఓవైపు శాంతికి ప్రతీకగా బుద్ధుని విగ్రహం, మరోవైపు టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా క్వాంటమ్ వ్యాలీ. ప్రపంచమే అబ్బురపడేలా దేవతల రాజధాని వంటి అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ మరియు మెప్మా శకటం. ఆమె శక్తి, ఆమె ప్రగతి, ఆమె స్వర్ణాంధ్రకు కీర్తి అంటూ ఉక్కు మహిళల్లా వస్తున్నారు మన అక్క చెల్లెమ్మలు. ఇదే సెర్ప్ మరియు మెప్మా సంస్థల ఉమ్మడి శకటం. మొన్నటిదాకా లోన్ల కోసం ఎదురు చూసిన మహిళలు ఇప్పుడు సొంత బిజినెస్లు పెడుతున్నారు. సూపర్ నారీ యాప్ ద్వారా ప్రతి రూపాయి లెక్క వాళ్ల కళ్ల ముందుకే వస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. అదిగో పారిశ్రామిక శాఖ శకటం దూసుకు వస్తుంది. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే స్ఫూర్తితో వ్యాపారానుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఫాస్ట్ ట్రాక్ గ్రౌండింగ్ తో 175కు పైగా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వటమే కాకుండా పర్యావరణానికి ముప్పు లేకుండా స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనంతో హరిత పారిశ్రామిక విప్లవానికి దిక్సూచిగా నిలిచింది రాష్ట్రం. చీకటిని చీల్చుకుంటూ వస్తున్న వెలుగు రేఖలా పేదరికం లేని సమాజం కోసం వస్తోంది ప్రణాళిక శాఖ శకటం. ఆధ్యాత్మికతకు తిరుపతి, పాలనకు అమరావతి, లాజిస్టిక్స్ కు విశాఖ. ఇలా 3 దిక్కుల ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. ప్రతి ఇంటా సంతోషం పూయించాలన్న ఈ బృహత్తర లక్ష్యంతో 1.08 లక్షల మంది మార్గదర్శుల అండతో అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు నేరుగా చేరవేస్తోంది P4 ద్వారా. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందంటూ వస్తోంది మన దేవాదాయ శాఖ శకటం. ఒకవైపు సనాతన ధర్మం, మరోవైపు మనమిత్ర యాప్ తో ఆధునిక టెక్నాలజీ. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు దర్శనం, సేవ, ప్రసాదం అన్ని చిటికలో బుక్ అయిపోతాయి. లోక కళ్యాణం కోసం చేసే హోమాలు ఓవైపు, గోరక్షే దేశరక్షగా సాగుతున్న గోశాలలు మరోవైపు. వారసత్వం, సేవ, కరుణ పునాదులుగా స్వర్ణాంధ్ర దిశగా దేవాదాయ శాఖ ముందడుగులు వేస్తోంది. విల్లు పట్టిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గంభీర రూపంతో కదలి వస్తోంది గిరిజన సంక్షేమ శాఖ శకటం. ఒకవైపు ఆదివాసీల ఆత్మగౌరవం, మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తమ సంస్కృతిని, మూలాలను కాపాడుతూనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తోన్న మన గిరిజన బిడ్డల ధింసాకు అంతర్జాతీయ గౌరవం లభించింది. అటు సంప్రదాయం చెక్కు చెదరకుండా కాపాడుతూ, ఇటు ఆధునిక విద్యను అందిస్తూ గిరిజన సాధికారతకు బాటలు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ. ఇప్పుడు మన ముందుకు కథలు వస్తోంది గనులు మరియు భూగర్భ శాఖ శకటం. దేశంలో మొదటి ప్రైవేటు బంగారు గని మన స్వర్ణగిరి. మన సంపదలు మనవి, వాటి బాధ్యత కూడా మనదే. బాధ్యతాయుతమైన ఖనిజ పాలనలో రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ కదులుతోంది గనులు భూగర్భ శాఖ శకటం. ఏకంగా 21 ప్రధాన ఖనిజ బ్లాక్లను వేలం వేసి ఆదాయాన్ని ఆకాశానికి తీసుకువెళ్లారు. టెక్నాలజీ అండ్ ట్రాన్స్పరెన్సీతో నడుస్తున్న ఈ శాఖ స్వర్ణాంధ్రకు పునాది వేస్తోంది. ఎలాంటి సీనరేజీ ఫీజులు లేకుండా కేవలం నిర్వహణ ఖర్చుతో ప్రజలకు సేవలు అందిస్తోంది గనులు భూగర్భ శాఖ.
దాహంతో అలమటించే పల్లెలకు పన్నీరు పంచుతూ అదిగో వస్తోంది మన గ్రామీణ నీటి సరఫరా శాఖ శకటం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ స్ఫూర్తితో కొండల్లోని రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా మన ఇంటి కుళాయికి నీరు చేరుతుంది. జల్ జీవన్ మిషన్ 2.0తో 9,000 కోట్లకు పైగా నిధులతో ఏకంగా 10 మహా ప్రాజెక్టులు చేపట్టి రిజర్వాయర్ల నుంచి నేరుగా మన ఇంటికి స్వచ్ఛమైన జలాలు అందిస్తూ పల్లె పల్లెకు పన్నీరు అందిస్తోంది జలాధార పథకం, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ. चलेगा चल ब्रेक मध्य सच करेगा मध्य सच On this enchanting and thrilling and auspicious occasion of Independence Day, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, is requested to give his valuable message. 80వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం. भारत माता की जय, भारत माता की. భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి
100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది